మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఇప్పుడు గందరగోళం నెలకొని ఉంది. ఏంటంటే వైఎస్ సునీత గారు బహిరంగంగా చెప్పేశారు, మా నాన్నగారిని చంపేసింది మా ఇద్దరు అన్నలే, ఆ జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి చంపేశారని బహిరంగంగా చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ స్టోరీ ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు మనకు సీమా రాజకీయాలంటే హత్యలతో కూడుకునేది. ఇప్పుడు రాజకీయ క్రీడ స్టార్ట్ అయింది, అక్కడ పొలిటికల్ గేమ్ స్టార్టెడ్. ఇప్పుడు జగన్ గారిని ఎలాగైనా గద్దె దించాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ అంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ స్ట్రాంగ్లీ సస్పెక్టింగ్ అండ్ అపోజింగ్ జగన్ గారు. ఏమంటున్నారు ఇప్పుడు సునీత గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు, మా నాన్నగారు వివేకానంద గారిని హత్య చేయించింది సీఎం జగన్ గారు, తర్వాత అవినాష్ రెడ్డి గారు ఇద్దరు కలిసి అతన్ని హత్య చేయించారు అని మీడియా ముఖంగా వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే షర్మిల గారు సునీత గారికి తోడయ్యారు. వాళ్ళు వెళ్ళి అక్కడ స్థానిక ఎస్పీ గారిని కలిసి సునీత గారి హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళు కూడా వాళ్ళకున్న భయాన్ని వాళ్ళకి ఎస్పీ గారికి రాతపూర్వకంగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంది, ఆల్రెడీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఆయన జైలు శిక్ష అనుభవించి మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు అది కాకుండా మెయిన్ అక్యూజ్డ్ గా జగన్ గారిని చేర్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇది నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ అక్కడ ఒక పొలిటికల్ గేమ్ లాగా కనిపిస్తుంది. అయితే దానికి చట్టము దర్యాప్తు చేయాలి, దానికి పూర్తి అధికారాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థకి. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏం చేశారు, అక్యూజ్డ్ ని వాళ్ళని ఒక దానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత రిమాండ్ కేసు డైరీ, వాళ్ళ 161 స్టేట్మెంట్స్, అందరి వాంగ్మూలాలు తీసుకొని దాంట్లో ఎవరు జరుగుతుందనేది దాన్ని ఇంతకుముందే జరిపించారు. కానీ విచారణలో ఇంకా ఎవరైనా క్లూస్ దొరికితే, ఎవరైనా అనుమానితులుగా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తే పోలీస్ వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళని ఛార్జ్ షీట్లో యాడ్ చేసి వాళ్ళపైన కూడా విచారణ చేపట్టే అధికారము మన చట్టంలో ఉంది పోలీస్ వాళ్ళకి. అయితే ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఒకటిసారి ట్విస్ట్ ఏం జరిగింది, వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కావడం, మళ్ళీ సునీత గారు ఒంటరి పోరాటం చేయడం, తన తండ్రిని దారుణంగా హత్య చేశారు, మరి నిందితుల్ని పట్టుకోవాలి, మనకింత మంచి ఆధునికమైన పోలీస్ వ్యవస్థ ఉంది, మనకు అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉన్నాయి, మరి ఎందుకు పట్టుకుంటలేరు, వెంటనే పట్టుకొని శిక్షించాలనేది ఒక కూతురుగా, ఒక కన్న బిడ్డగా వివేకానంద గారి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగా అభినందించాల్సింది. ఎందుకంటే అతను ఎవరైనా చూడట్లేదు, తప్పు చేసింది ఎవరు, హూ ఇస్ ద మర్డరర్, హూ ఇస్ ద కల్ప్రిట్, ఈ మస్ట్ బి పనిష్డ్ అంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రయత్నంలో జరిగేది ఏంటి అంటే, ఇది మనం సామాన్య వ్యక్తి అంటే ఏమనుకోవచ్చు, ఇలాంటి చాలా మర్డర్లు జరుగుతుంటాయి. ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తర్వాత మంచి ఒక ట్రెండ్ సెట్టర్ గా మారిన జగన్ గారికి తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఆయనే డిఫెన్స్ లో పడ్డారు. ఇంతకుముందు ఇప్పుడు డిఫెన్స్ లో పడి అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటి, వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ పెడుతున్నారని, సునీత గారి మీద, వైఎస్ సునీత గారు వాళ్ళ హస్బెండ్ రాజశేఖర్ రెడ్డి గారి మీద, ఈవెన్ ఈస్ ట్రైంగ్ టు ఇంప్లికేట్ వైఎస్ షర్మిల ఇంటూ ఫాల్స్ కేసెస్ అనేది అక్కడ స్థానిక ప్రజల్లో కూడా అదొక ట్రెండ్ గా, ఒక స్క్రోలింగ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి అధికార పార్టీ దుర్వినియోగం అనేది మనకు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అధికార పార్టీ, రూలింగ్ పార్టీ పోలీస్ వ్యవస్థని నియంత్రిస్తుంది. అధికార పార్టీ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తే అదే విధంగా పోలీస్ వాళ్ళు పనిచేస్తారు. ఓకేనా, ఫాల్స్ కేసెస్ పెడతారు అనేది ఒకటి అనాదిగా ఒక సాంప్రదాయంగా వస్తుంది. అయితే ఇక్కడ
అనుమానితుల్ని పట్టుకొని శిక్షించే క్రమంలో నిజంగా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అవి నిజంగా కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు శిక్ష పడుతున్నారు. అసలు నేరస్తులు బయట జరుగుతున్నారు. అవును. అందుకే ఇంకోటి నా మెయిన్ సిబిఐ విచారణకి మన అవినాష్ రెడ్డి హాజరు కావట్లేదు. ఒకవేళ సిబిఐ విచారణ వేస్తా అంటే మళ్ళీ నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతా అంటున్నాడంట. దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు సిబిఐ విచారణ అనేది ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ ఎంక్వైరీ అది. దాంట్లో దాని విచారణ విధానం పద్ధతులు అన్నీ చాలా వెరీ సిస్టమేటిక్గా నేరస్తుని పట్టుకునే విధంగా మిగతా వాళ్ళు ఎక్విప్మెంట్ కూడా వాడి దాన్ని నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడ క్షుణ్ణంగా పరిశీలన ఉంటుంది. ఎన్నో మెథడ్స్ ఉంటాయి. అన్ని మెథడ్స్ ను ఫాలో అవుతారు. కాబట్టి సిబిఐ విచారణ అనేది ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది సామాన్య ప్రజలకు కూడా వాళ్ళకి న్యాయం జరగకపోతే విచారణ జాప్యం అయితే చాలా మంది కోర్టులోకి వచ్చి మా కేసుని సిబిఐకి రెఫర్ చేయండి అని కోర్టులో ఇప్పుడు హైకోర్టులో అడిగే పరిస్థితి జరుగుతుంది. మొన్న రీసెంట్ గా నేను మా 9th కోర్టులో ఇట్లనే ఒక సామాన్య 14 పర్సన్ వచ్చి షీఈస్ డిమాండింగ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ అవర్ పర్సనల్ కేసు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మరి సీఎం స్థాయి మనిషి ఒక పొలిటికల్ సెలబ్రిటీ వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించింది. తర్వాత ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అక్కడ ఎక్కువ హత్యా రాజకీయాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు సీమా రాజకీయాలు అంటేనే వాటికి హత్యా రాజకీయాలు అనేది పర్యాపదంగా మారిపోయింది. అలాంటి నిజంగా అలాంటి సినిమాలు కూడా చాలా వచ్చినాయి. అక్కడ ఏంటంటే అక్కడ బాంబులది ఎక్కువ కల్చర్ ఉంటుంది, ఈ నరకోడాలు ఎక్కువ కల్చర్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని బాత్రూమ్ లో వేసి గొడ్డలతో నరికారు అని సునీతగా చెప్తున్నారు. అసలు నిజంగా నరికారు అంటారా గొడ్డలతో? మరి అక్కడ అది ఆల్రెడీ అక్కడ అది ఆఫ్టర్ దట్ అక్కడ మర్డర్ ఏం జరిగింది, సీన్ ఆఫ్ క్రైమ్ ఏం జరిగింది, అక్కడ ఎలాంటివి వెపన్స్ దొరికాయి, మళ్ళీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏముంది, అదంతా దానికి ఆల్రెడీ దట్ హాస్ బీన్ రీచ్ టు ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఐఓకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అదంతా వాళ్ళు ఆర్సిడిలో తర్వాత చార్జ్ షీట్ లో అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ కోర్ట్, బిఫోర్ ది మేజిస్ట్రేట్. అయితే ఇక్కడ అది ఎలా జరిగింది, ఇప్పుడు ఎవరినో అప్రూవర్ గా మార్చి ఎవరి మీద నింద పెట్టి జరిగే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. అయితే అక్కడ ఇంకా క్రిస్టల్ క్లియర్ గా నిజం అనేది ఎప్పుడైనా బయటకు వస్తుందండి. కానీ నిజం ఎవరికి తెలవాలి? నిజం కోర్టుకి తెలవాలి. చాలా మంది నిజం కోర్టుకు తెలిసినప్పుడు ఆ కోర్టు దాన్ని విచారించి నిజమైన హంతకుడికి శిక్ష వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం నడుస్తున్న సమాజంలో, బ్రతుకుతున్న సమాజంలో అవన్నీ కోర్టు ముందు నిర్ధారణ జరిగి కోర్టు ముందు రుజువు అయితే అది జగన్ గారు కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, చట్టం ముందు అందరు సమానులే, వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ సార్.